చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా ఘోరమైనది. ఎందుకంటే ఆ ఒక్క యాక్సిడెంట్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చనిపోయారు, పెద్దవారు చనిపోయారు. ముఖ్యంగా అందులో ఉన్న 3 ఆడపిల్లలు చనిపోయారు. ఒక కుటుంబానికి సంబంధించి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత అనుకోవచ్చు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి 3 కూతుర్లు ఒక కుటుంబం నుంచి చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మిగతా కుటుంబాల నుంచి ఒకరుగా చనిపోవడం జరిగింది. ఆ లారీ వచ్చి బస్సును కుదడంతో బస్సులో కంకర వలడంతో వాళ్ళకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎంతోమంది కంకరలో కప్పుడిపోయి చనిపోయారు ఊపిరాడకుండా. అందరూ కూడా వారి గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వాళ్ళ ఆత్మను శాంతి కలిగేలా చేస్తాడు. వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని ఇస్తాడు. ఒక క్రైస్తవునిగా నేను చేయవలసింది ఏంటంటే వాళ్ళ కుటుంబాలకి ఒక ప్రార్థన మాత్రమే. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ కుటుంబం బాధలో నుంచి త్వరగా కోలుకొని అదేవిధంగా వాళ్ళు పనులు చేసుకునే సహాయం చేయండి. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి పైన. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు, రేపు మనం వెళ్ళిపోతాం కనుక ఎవరు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అందరం వెళ్ళవలసిన వారు కనుక, కాకపోతే వెనక ముందు అవుతూ ఉంటాం. దయచేసి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రార్థనలో పెట్టండి. ఇటువంటి యాక్షన్లు చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే అధికారులు కానీ దయచేసి ప్రతి వాహనాలను మీరు చెక్ చేయండి. డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నాడా లేదా అని. వాహనాలు మొన్న ఒక బస్సు కాలిపోయింది, బస్సు కండిషన్లో ఉన్నదా లేదా అని దయచేసి చెక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేయమని మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను. థ్యాంక్ యూ.